సో చర్చ్ వేరు, టెంపుల్ వేరు. సంఘం వేరు, మందిరం వేరు. చర్చ్ టెంపుల్ ఒకటి అనుకుంటే పొరపాటు. సంఘం అంటే దేవుని చేత సెపరేట్గా పిలువబడిన సమూహము, గ్రూపు, స్పెషల్లీ కాల్డ్ గ్రూప్ని మనం చర్చ్ అని, సంఘం అని నేర్చుకుంటా ఉన్నాం. పిలువబడిన గుంపు. వీళ్ళు నిబంధన జనాంగం అన్న విషయాన్ని కూడా నేర్చుకుంటా ఉన్నాం. నిబంధనలో మనకి వాగ్దానాలతో కూడిన ఆశీర్వాదాలు ఉంటాయి, ప్రామిస్తో కూడిన బెనిఫిట్స్ ఉంటాయి. కానీ నిబంధన ఎసెన్షియల్గా ఒక పని కోసం చేసుకుంటారు. నిబంధన అనేది ఒక 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 ఉద్దేశాన్ని సాధించటం, ఒక 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 ఆలోచనని కార్యరూపంలోకి తీసుకురావడం, ఒక పర్పస్ని, లేకపోతే ఒక 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 పనిని చేయడం కోసం నిబంధన అన్నది చేస్తారు అన్న విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా.